గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగురవేసేలా అడుగులు వేగంగా పడుతున్నాయి. జీవీఎంసీలో ప్రస్తుతం వైసీపీ పవర్లో ఉంది. 98 డివిజన్లకు గాను 58 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్పొరేటర్ల గోడు దూకేస్తున్నారు. తాజాగా 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో వీరందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాము ఎవరిని టీడీపీలోకి రావాలని ఇబ్బంది పెట్టలేదన్నారు పల్లా. జీవీఎంసీలో టీడీపీకి 30 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి కొత్తగా వచ్చిన వారు జత కలవడంతో సైకిల్ పార్టీ బలం పెరిగిపోతుంది. జనసేన, బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉండటంతో త్వరలోనే జీవీఎంసీ కూటమి పరం అవుతుందని అనుకుంటున్నారు. మరో 11 మంది వైసీపీ కార్పొరేటర్లు కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా టీడీపీ, జనసేనలో చేరతారని అనుకుంటున్నారు. టీడీపీ కరెక్ట్ గా గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వైసీపీని మునిగిపోయే నావగా అభివర్ణించారు గంటా. టీడీపీలో ఎవరు చేరినా పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు ఎంపీ భరత్. ఈరోజు కార్పొరేటర్స్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద కూడా ఎటువంటి బలవంతం చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గడిచిన 5 సంవత్సరాలుగా మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీలోకి రాకపోతే, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. ఒక నియంత పోకటలతో జరిగినటువంటి పాలన మనం చూసాం. కానీ ఇది అందుకే వారు అలా చేశారు కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది. వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది. ప్రజాస్వామ్యం విలువలు కాల రాస్తే ఎవరికైనా పట్టేది అదే గట్టి. కనుక మనం అందరం కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు వారు తెలుగుదేశాన్ని సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి వారు కావచ్చు, లేకపోతే జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు కావచ్చు, మేము స్వాగతం పలుకుతున్నాం. వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు కూడా సముచిత స్థానం ఇస్తాం. కాకపోతే వస్తున్నటువంటి వారిని మనం అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నాయకత్వం అంటే ఒక పోటీతత్వం. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతూ ఉన్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఉన్న నేపథ్యంలో మనకి కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. మనకి ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామని చెప్పని ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం. అంటే మనం కానీ కరెక్ట్గా గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడి యొక్క యాటిట్యూడ్. సో ఇవాళ కొన్ని వార్డ్స్లో మేము దగ్గర దాకా వచ్చి ఓడిపోయాం. సో అదొక విషయం. ఇంకోటి ఏంటంటే కొన్ని వార్డ్స్లో అవతల వైపు గెలిచిన వాళ్ళు ఏదో సందర్భాల్లో కలిసినప్పుడు వాళ్ళ గురించి మాటలు వచ్చినప్పుడు పర్లేదు, వీళ్ళేమి వైసీపీ ఒక గుండెలాగా ప్రవర్తించట్లేదు, రీజనబుల్గా ఉన్నారు అనేది అందరి మీద కూడా డిస్కషన్ వచ్చింది. ఎవరైనా మరీ దౌర్జన్యం చేసి చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని లేకపోతే పొలిటికల్గా కూడా చాలా విండిక్టివ్గా బిహేవ్ చేస్తే అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ కూటమి లోపలికి రావాలని ప్రయత్నించినా సరే వాళ్ళు తీసుకోవడం జరగట్లేదు. ఇవాళ ఎవరిని తీసుకున్నాము అంటే ఇవాళ రాజకీయాల్లో సత్యహరిశ్చంద్రులను ఎవరు లేరు, కానీ ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటరు, ఎంతో కొంత జనాదరణ ఎవరి దగ్గర ఉంది, ఎవరి వల్ల వార్డులో కొంత ఇంకా మనం సేవా కార్యక్రమాలు చేయగలుగుతాము. పాలిటిక్స్ కూడా చాలా బ్యాడ్ అయిపోయింది. గత 10-15 ఏళ్ళుగా చూస్తున్నాము. పవర్ ఎక్కడుంటే నాయకులు అటువైపు వచ్చేస్తున్నారు. ఎందుకంటే పీపుల్స్ మ్యాండేట్ ఎలాగైతే వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చి మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. మనం సరిగ్గా చేయకపోతే జనాలు మన వైపు కూడా మళ్ళీ మనసు మార్చుకుంటాం. సో ఇవాళ కొన్ని వార్డ్స్లో మేము దగ్గర దాకా వచ్చి ఓడిపోయాం. సో అదొక విషయం. ఇంకోటి ఏంటంటే కొన్ని వార్డ్స్లో అవతల వైపు గెలిచిన వాళ్ళు ఏదో సందర్భాల్లో కలిసినప్పుడు వాళ్ళ గురించి మాటలు వచ్చినప్పుడు పర్లేదు,